తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న మన శిలాక్షరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నేను సైతం తెలుగు భాషకు నాటిక పంచమ ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమం. తెలుగు భాష అపూర్వం, అఖండం, అమోఘం, అనంతం. ఏదైనా జాతి మనగలగడానికి భాషే ఆధారం. భాష విలువ అపారం. భాష మన సంస్కృతిని తెలిపే ఓ మౌఖికం. మాతృభాష మీద మమకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి, అది ధర్మం. తెలుగు భాషకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన అందం, విశిష్టత మన తెలుగు భాషకు ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమ్మ ఒడిలో, చదువుల బడిలో, బతుకు మడిలో, సంస్కారపు గుడిలో, పలుకుబడిలో, గుండె తడిలో తెలుగు నుడి మన శ్వాస కావాలి. అమ్మ భాష ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవం పెంచుతుంది. తద్వారా ఆత్మ నిర్భర భారత్ అవతరిస్తుంది. మరి నేను సైతం తెలుగు భాషకు నాటికను విని ఆకాశవాణి ప్రదర్శనలో సుబ్రహ్మణ్యం పాత్రను పోషించి ప్రత్యేకంగా రచయితను అభినందించి రాజమహేంద్రవరంలో సత్కరించి వివిధ ప్రదేశాలలో నాటికను ప్రదర్శించాలని తపించి అనూహ్యంగా దివికేగిన మాన్యులు, ప్రముఖ చలనచిత్ర టీవీ నటులు, సౌమ్యులు శ్రీ వాజ్పేయి గారి స్మృతిలో నివాళిగా ఈ ప్రదర్శనను వారికి అంకితమిస్తుంది శ్రీ వాగ్దేవి కళాపీఠం. శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరియు పర్యవేక్షణ జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ డింపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవరకొండ సుబ్రహ్మణ్యం ఇంటి పెద్ద, కవి కోకిల డాక్టర్ జిల్లేపల్లి వెంకటాచలపతిరావు గారు, తెలుగు ఉపన్యాసకులు. వీరేశలింగం సుబ్రహ్మణ్యం కొడుకు డాక్టర్ అనంతాత్ముల రామకృష్ణ గారు, తెలుగు సాహితీవేత్త. భానుమతి వీరేశలింగం భార్య, శ్రీమతి అవధానం మాధవి గారు, నాయుడుపేట. వాసు సుబ్రహ్మణ్యం శిష్యుడు, శ్రీమతి వేదాల వెంకటశేష లాలిత్య గారు, పోల్యాన్. బన్నీ సుబ్రహ్మణ్యం మనవడు, చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్, ఓడూరు, పోల్యాన్. మరి ఇప్పటి వరకు కూడా మన శిలాక్షరాలు కార్యక్రమంలో ఎన్నో నాటికలను మన శ్రోతలకు ధారావాహికంగా ప్రసారం చేశాము. మరి ఈనాడు నేను సైతం తెలుగు భాషకు నాటిక కూడా మనమందరం కూడా ఉందాము. మరి నాటిక ప్రారంభం చేసుకుందామా? నాటిక ప్రారంభంకి ముందు చక్కటి తెలుగు వైభవానికి సంబంధించిన ఒక చక్కటి పాటను మరి కుమారి హిరణ్మయి చక్కటి పాట పాడుతుంది, విందాం.
సపా మా పమ గమా గమ పసాసని పమ పమ పా మగ మగ సపా మా పమ గమా గమ పసాసని పమ పమ పా మగ మగ సగమ పమ గమ పని పా సగని స పాని మప మగ మగ చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల రసధ్వని సాఖల కవితలల్ల పునుగు హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల రసధ్వని సాఖల కవితలల్ల పునుగు నవనవ పదముల కవితాక్షరములు సాగిపోవు నెలవు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు అక్షరాల తీరు మల్లె పాదు గుబురు మన అక్షరాల తీరు మల్లె పాదు గుబురు మన భాష పాలకడలి భావం మధుమురళి మన భాష పాలకడలి భావం మధుమురళి అజంత పదముల అలంకృతం మన భాషామృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సబగుల నడకల హంస హొయల బెడగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధృవతారయై మన దేశ భాషలను లెస్సయై రసధారయై ధృవతారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు తోడు పెరుగు తెలుగు అమ్మ పాల కన్నా
ఆత్మీయత కన్నా, తీయని జున్ను ముక్కల కన్నా, పాలరాతి కన్నా, పసిపాపల నవ్వు కన్నా ఆహ్లాదం అందించి అద్భుతాలొలికించు పంచదార పలుకు వంటి మధురమైన భాష మన తెలుగు భాష. త్రిలింగ పర్యంత భూమి వర్తించు భాష, ప్రబలి ముక్కోటికెక్కెడి ప్రజల భాష, దేశ భాషోత్తమముగా వర్ధిల్లు భాష, తేనెయగు భాష మన తెలుగు భాష. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎడదలోతులను మీటి ఎగిసింది తెలుగు. ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా తల ఎత్తి నిలువుమని తెలిపింది తెలుగు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాష గొప్పతనం తీరాలు దాటిపోతుంది. తేనెలు చిందించే మధురమైన తెలుగు భాష అజంత భాష కావటం వల్ల వినడానికి ఇంపుగా ఉంటుంది. అచ్చులతో హల్లులతో కూడా ఉయ్యారాలులికించే అందమైన భాష మన తెలుగు భాష. ఇతర భాషా పదజాలాన్ని తనలో ఇముడ్చుకొని అమృతాన్ని చిందించే అద్భుతమైన భాష తెలుగు భాష. నా తల్లి తెలుగు తల్లి, నా భాష తెలుగు భాష అని సగర్వంగా సంతోషంగా చెప్పుకునే భాష మన తెలుగు భాష. జాతి ప్రాంగణాన వెలుగులు విరజిమ్మే మణిదీపం మన భాష. నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథుడు, పెద్దన వంటి ప్రాచీన కవులు మొదలుకొని శ్రీశ్రీ, సినారే, దాశరథి, ఆత్రేయ ఇలా చెప్పుకుపోతే ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే గంగలో మనందరినీ పునీతులను చేస్తుంది మన తెలుగు భాష. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున వనరు భాష. రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకును ధీటైన భాష. జీవులలోనున్న సేవ అంతయు చమత్కృతి పల్పులన్ సమర్పించు భాష. భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్దియని చెప్పబడిన భాష. తనర ఛందస్సులోని అందం నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రబోధించారు. నాలుగు సంవత్సరాల క్రితం సభాసదులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నాకు తెలుగు బాల బిరుదుతో ఇంతమంది పెద్దల మధ్య సత్కారం జరగడం నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతం. 4 సంవత్సరాల క్రితం కనీసం 4 తెలుగు మాటలు కూడా మాట్లాడలేని నేను ఈరోజు ఇంత చిన్న వయసులో మన తెలుగులో ఓ చిన్న కావ్యం రాయడం సాధ్యమైంది అంటే దాని వెనకాల ఉన్న విశిష్టత వ్యక్తి గురించి, ఆ విశిష్టత గురించి మీతో పంచుకోవలసిన అవసరం తప్పకుండా ఉందన్నది నా అభిప్రాయం. తరపి వెన్నెల ఆణి ముత్యాల జిలుగు, పునుగు జివ్వాజియామని పూల వలపు, మురళి రవళులు
కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సొమ్ము మా తెలుగు భాష. ఒక జాతి జీవించడానికి మాతృభాష కంటే సాక్ష్యం మరొకటి లేదు. ఒక జాతి పురోగమించాలంటే దానికి అమ్మ పదం కంటే ఆలంబన లేదు. ఒక జాతి సృజనాత్మక విజయాలు సాధించాలంటే దాని సొంత భాషలో భావ వ్యక్తీకరణ కంటే గొప్ప ఆయుధం లేదు. అందుకే మాతృభాష ప్రతి జీవికి ప్రాణ సమానం అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. ఏ ప్రఫుల్ల పుష్పంబులనీశ్వరునకు పూజ సల్పితినో ఇంద పుట్టినాడ, కలదయేని పునర్జన్మ కలుగుగాక. మధుర మధురమే తెలుగునా మాతృభాష అన్న రాయప్రోలు సుబ్బారావు గారికి నమస్కరిస్తున్నాను. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనమైనదింకేది, తెలియమయ్య నీవు తెలుగు బిడ్డ అన్న నార్ల చిరంజీవి గారికి నమస్కరిస్తున్నాను. పద్యం మనది, గద్యం మనది, చిత్రం మనది, శిల్పం మనది, పంచకట్టు మనది, పరికిణి వాణి మనది, హరికథ మనది, బుర్రకథ మనది, అవధానం మనది, ఆవకాయ మనది, అందమైన నుడికారం మనది, అచ్చమైన వెటకారం మనది, గోంగూర మనది, గోదావరి మనది, కూచిపూడి మనది, కృష్ణం మనది, పొంగే పెన్నా మనది, ఉత్తుంగ తుంగ మనది, త్యాగయ్య రాగం మనది, క్షేత్రయ్య పదం మనది, అన్నమయ్య జానపదం మనది, పువ్వులా నవ్వే తెలుగు మనది. ఇంకా ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష మనుగడ కోసం కృషి చేస్తున్న మహానుభావులందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నా గతాన్ని మీ ముందుంచుతున్నాను. 4 సంవత్సరాల క్రితం ఓ రోజు, ఒరేయ్ నాన్న బద్రీనారాయణ, ఇలారా. వాట్ గ్రాండ్ పా, అలా కాల్ చేస్తావు? మై నేమ్ ఇస్ బన్నీ. ఏడ్చినట్టుందిరా, నువ్వు నీ బోర్డు ఇంగ్లీషును చక్కగా శ్రీమన్నారాయణని పేరు పెట్టుకుని ఈ బన్ను గిన్ను ఎక్కడి నుంచి వచ్చాయిరా? సరే గాని ఇలారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గ్రాండ్ పా. ఇవాళ దేనికిరా? వాట్, యు డోంట్ నో? టుడే ఇస్ గ్రాండ్ ఫాదర్స్ డే. ఒరేయ్ జీవితకాలం పూజించాల్సిన అమ్మా నాన్నలకు మదర్స్ డే ఫాదర్స్ డే పేరుతో జరపడం ఎంతవరకు సమంజసం? ఇంకోసారి గాని నా ముందు ఈ ఇంగ్లీషు భాష గాని మాట్లాడావంటే నేను ఇంట్లోంచి పోతాను, జాగ్రత్త. వాట్ కెన్ ఐ డూ గ్రాండ్ పా? స్కూల్లో ఇంగ్లీష్, ఇంటి దగ్గర మమ్మీ డాడీ ఇంగ్లీష్, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఇంగ్లీష్, అలా అందరూ అదే మాట్లాడుతున్నారు. అదేరా మన దౌర్భాగ్యం. ఇంగ్లీషు వాడు పోతూ పోతూ మనకి జాడ్యాన్ని అంటగట్టిపోయాడు. పాత ఒక రోత, కొత్త ఒక వింత కదా మనకి. దీన్ని తగిలించుకున్నాం. హాయిగా తేనె లాంటి భాషని వదిలేసి మనది కాని దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. ఎక్కడ లేని చోద్యం చూస్తున్నాం.
పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే దేశంలో ఈ తాతల దినం, మా అమ్మల దినం ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయిరా? ఏంటో తాత, నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. ఎలా అర్థం అవుతుందిరా? మా చిన్నప్పుడు వీధి అరుగుల మీద కూర్చోపెట్టుకుని పిల్లలందరి చేత పెద్ద బాల శిక్ష చదివించేవారు. దాంట్లో మొత్తం తెలుగు భాష అంతా గుత్తపోసినట్టు ఉండేది. అది చదివితే మనకి ఏ పదం ఏమిటో తెలుస్తుంది. అసలు అలాంటి పుస్తకాలు మొహం చూడని వాడికి నేను మాట్లాడేది అర్థం కాకపోవడంలో విచిత్రమేముంది? ఇంకా నయం, నువ్వు మాట్లాడేది ఏ భాష అని అడగలేదు. అడిగితే నిజంగానే తెలుగు తెల్లారిపోయేది. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పానురా, వాణ్ణి కూర్చోబెట్టి హాయిగా 4 కమ్మైన తెలుగు పద్యాలు చదివించరా అని. పద్యాలు మాట దేవుడెరుగు, కనీసం పదాలు కూడా రాకుండా పోయాయి. నీకు విద్వాన్ దేవరకొండ సుబ్రహ్మణ్యం గారంటే ఎంత పేరో నీకు తెలీదు. బడిలో అడుగు పెట్టి తరగతి గదిలో కాలుబోపగానే సరస్వతీదేవి నాలుక మీద నాట్యం చేసేదా అన్నట్టు మోగిపోయేది నా కంఠం. అలాంటి సుబ్రహ్మణ్యం గారి మనవడికి కనీసం మాతృభాషలో మాట్లాడటం రాదంటే నేనేం కావాలరా? నిన్నని ఏం ప్రయోజనంలే, మీ అమ్మా నాన్నని అనాలి. ఎంత ఆంగ్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్నా 4 తెలుగు ముక్కలు రావాలరా. తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు రాయడం, చదవటం నేర్చుకోలేకపోతే అది దేశద్రోహాన్ని మించి నేరం లాంటిది. అంటే వింటున్నాడా? నిన్ను ఎలాగూ తగలెట్టాడు. కనీసం నీ తమ్మున్నైనా నేను చెప్పినట్టు మన తెలుగు బడిలో వెయ్యరా అంటే వినకుండా నువ్వు చదువుతున్న బడిలోనే వేస్తానని అంటున్నాడు. తాత, ఇదంతా నాకెందుకు? మా డాడీకే చెప్పొచ్చు కదా. రాని, వాడికే చెబుతాను. ఇవాళ తాడో పేడు తేల్చేస్తాను. తేడా వస్తే తెలుగు కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంతే. ఏరా, చిన్నాడిని బడికి పంపించే పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి నాన్న. ఈ రోజుల్లో అన్ని విషయాలు డబ్బుతో లంకెలు వేసుకుని జరుగుతాయి. మీకు తెలియంది కాదు కదా. అయినా కానీ నేను 4-5 స్కూళ్ళలో అప్లై చేశాను. చూద్దాం వాడి అదృష్టం ఎలా ఉంటుందో. వాడికి సీట్ ఇవ్వాలంటే నేను పరీక్ష పాస్ అవడం తతంగం ఒకటి ఉంది అక్కడ. దాంట్లో తక్కువ మార్కులు వస్తే ఫీజులు మరింత పెంచి జనాల్ని జల్లగల్లా పీడించు తింటారు. విద్య వ్యాపారం అయిపోయిందని అందుకే కదా జనం గగ్గోలు పెట్టేది. ఒరేయ్, ఇన్ని విషయాలు తెలిసి నీకు ఆ అక్కర్లేని వేషాలు దండగని అర్థం కాలేదట్రా? నాన్న, రోజులు మారే. ఇప్పుడు జనరేషన్ తతంగం ఇలాగే ఉంటుంది. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. తప్పదు నాన్న. వాటి తోటి వాళ్ళందరూ కాన్వెంట్ లో చదువుకుంటూ ఉంటే వీడొక్కడే వీధి బడిలో చదువుకోవడం న్యాయం కాదు. అలా చేస్తే మనం వాడికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మనిషికి భారమని తెలిసి నెత్తికి ఎత్తుకోలేని బరువు ఎత్తుకుని నడుము విరంగొట్టుకుని లబోదిబోమనటం అవసరమా? నాన్న, సమాజానికి కావలసింది మనం ఎంత గుట్టుగా బతుకుతున్నామని కాదు, ఎంత డాంబికంగా బతుకుతున్నాం అదే. అంటే ఏంట్రా నువ్వనేది? ఎదుటివాడి గొప్పల కోసం మనం తిప్పలు పడాలనా? నాన్న, ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకునేవాడివి. బయట సమాజం పోకళ్ళు నీకు తెలియలే. నాకు తెలియని పోకడలేవో చెప్పు, వింటాను. నాన్న, మనం ఏం తిన్నాం అన్నది ఎవ్వడికి ఎక్కర్లేదు. ఎక్కడ తింటున్నాడు వాడు అని చూస్తారు జనం. నెలలో స్టార్ హోటల్ ఎన్నిసార్లు వెళ్తే వాడి స్టేటస్ అన్ని రెట్లు పెరుగుతుంది. ఏడిసినట్టుందిరా నువ్వు చెప్పింది. ఎవడో ఏదో అనుకుంటాడని ఇంటి పట్టున తినకుండా రోడ్లంట తిరగాలంటావు. ఈ సోదంతా రోజూ ఉండేదే. కాని డొంక తిరుగులు లేకుండా వాడి సీటు సంగతి ఏమైందో చెప్పరా? ఏమవుతుంది? ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్ పద్ధతే కదా. 4-5 స్కూళ్ళకి అప్లై చేశాను. మరో 2-3 రోజుల్లో మార్కుల లిస్టులు పంపిస్తారు. దాని తర్వాత నేను, అవసరమైతే మీ కోడలు వెళ్ళి ఆ టెస్ట్ రాయాలి. మార్కుల లిస్టులా? ఏమిట్రా అవి? అంటే
వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఈ కుర్రవాడి తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ కుర్రాడి తాలూకా వాళ్ళు ఎవరైనా గతంలో ఈ స్కూల్లో చదివారా, వీళ్ళ ఇల్లు స్కూల్కి ఎంత దూరం, ఇలాంటివన్నీ చూసి కొన్ని పాయింట్లు ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఇది ఇప్పుడు జరుగుతున్న తతంగం. బాగుందిరా నువ్వు చెప్పే చోద్యం. ఇదేం వింతలరా? అందుకే చెప్పాను నీకు ఈ విషయాలు అంతుబట్టవని. అందుకే నా మాట విని చక్కని తెలుగు బడిలో చేర్పించి నా కోరిక తీర్చరా. అంటే ఏంటి, నా కొడుకు భవిష్యత్తు చేతులారా నాశనం చేయమని అంటావా? అంటే నీ ఉద్దేశం ఇది తెలుగు బడిలో చదువుకున్న వాళ్ళంతా భవిష్యత్తు లేక బజార్లో తిరుగుతున్నారనా? నాన్న, నీ లాజిక్లు ఇప్పుడేమీ వర్తించవు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, కానీ వాణ్ణి తెలుగు బడిలో చదివించవలసిందే. నాన్న, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో. ఇందులో ఇబ్బంది ఏముందిరా? పెద్దవాణ్ణి బడిలో చేర్పించినప్పుడు చెప్పాను, నా మనవడు నాలా తెలుగు మాస్టారు కావాలరా అని. వినలేదు. ఎంత మొత్తుకున్నా వినకుండా వాణ్ణి తీసుకెళ్లి ఆ కాన్వెంట్ లో పారేశావు. వాడు మాట్లాడే తెలుగు వింటుంటే ఒళ్ళంతా తేళ్లు జెరులు పాకినట్టుగా ఉంది. అందం లాంటి తెలుగును చెవులారా వినందే నాకు నిద్ర పట్టదురా. ఈ అవసాన దశలో నాకెందుకు వచ్చిందిరా ఇది? అదే అదే నాన్న నేను చెప్పేది కూడాను. ఈ అక్కర్లేని విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. ఎవడి పని వాడిని చేసుకొని, వాడు మాట్లాడింది నీకు నచ్చలేదనుకో, ఏ పుస్తకమో చదువుకుంటూ హాయిగా కూర్చో. ఇంకా కావాలంటే ఏ రేడియో విను, లేకపోతే ఆ టీవీ ఛానల్లో అదే భక్తి ఛానల్ ఉంది కదా, అది చూడు. ఈ అక్కర్లేని మాటలు తప్ప కొడుక్కి 4 తెలుగు ముక్కలు నేర్పిస్తానన్నావు కాదు. అంటే అంటే నేను వాడికి అక్కడికి ఏదో తెలుగు నేర్చుకుంటే టీకలు తీసేస్తానని అనలేదే. అనవురా, నువ్వేమీ అనవు. అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టుకుని మన భాషలోని గొప్పతనం, మాతృభాషకి ఇవ్వవలసిన విలువ గురించి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఏదో అర్థం కాని గోల అంతా పెట్టడం, ఇదే తంతు కనిపిస్తోంది. నాన్న, నీ పాతకాలం చాదస్తం ఈ రోజుల్లో ఇప్పుడు ఎవరికి కావాలి? ఇలాగే మా నాన్న అనుకుంటే నాకు తెలుగు వచ్చేదా? నేను అలా అనుకుంటే నీకు వచ్చేదా? వారసత్వం అంటే భాష, సంస్కృతి, పద్ధతులు, అలవాట్లేరా. అంతేగాని ఆస్తులు అంతస్తులు కాదు. మనం మన పిల్లలకి ఏం నేర్పగలిగితే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అదే ఇస్తారు. భాష ఆవశ్యకత ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూరు, ఆర్కే నారాయణ వంటి వాళ్ళు మాతృభాషని, సంస్కృతిని తమ రచనల్లో ఎందుకు ప్రతిబింబింపజేశారు? భాష మనుషుల మధ్య సంబంధాన్ని కల్పించే సేతువురా. నాన్న, నీకు ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు. చుట్టాల్లో, స్నేహితుల్లో అందరి పిల్లలు కాన్వెంట్ లో చదువుకుంటూ ఉంటే వీడొక్కడు వీధి బడిలో చదవడం న్యాయమా? నువ్వే చెప్పు. ఇప్పుడు వచ్చావురా విషయానికి. నీలాగే అందరూ ఆలోచించబట్టి ఎవరూ తమ పిల్లల్ని అలాంటి బడుల్లో చదివించడం మానేశారు. ఎప్పుడైతే అక్కడ చదివేవాళ్ళు తగ్గిపోయారో అక్కడ విద్యా ప్రమాణాలు కూడా దిగజారుతాయి. అదే ఎక్కువ మంది అక్కడ చదవటం మొదలెట్టారనుకో, అప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండదుగా. నాన్న, మనం ఉన్నది సమాజాన్ని మార్చడానికి కాదు, నలుగురితో పాటు నడుచుకోవడానికి. ఈ రోజు నిరుపేద కూడా తన బిడ్డ ఉత్తమ విద్య నేర్చుకోవాలంటే, ఉన్నత విద్యాభ్యాసం చేసి 10 ఇంగ్లీష్ మాటలు నేర్చుకోవాలంటే వాడికి కాన్వెంట్ చదువే శరణ్యం అని అనుకుంటున్నాడు. అంటే నలుగురు నట్టేట్లో మునిగితే నువ్వు మునుగుతావన్నమాట. అందుకే పుట్టగొడుగుల్లా వీధికి ఒక కాన్వెంటు పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా పుట్టుకొచ్చాయి. సంపన్నుడు, సామాన్యుడు ఒకే పాఠశాలలో చదువుకునే సమానత్వం సాధించాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఆజ్ఞలతో చిన్నారుల నోళ్లలో కమ్మైన తెలుగు పదాలు వినపడకుండా నోరు నొక్కుతున్నారు. మాతృభాషలోని
అఆలు అంటరానివిగా మారిపోయాయి. ఆంగ్ల భాష మోజులో కాన్వెంటు చదువుల కోసం తల్లి భాషను నరుక్కుంటూ మాతృభాషని కాలగర్భంలో కలుపుతున్నారు. శిశువు శరీర పోషణకు తల్లిపాలు ఎంత అవసరమో మనోవికాసానికి మాతృభాష కూడా అంతే అవసరం. అక్కర్లేని గొప్పల కోసం కాన్వెంటు చదువుల మీద మోజుపడి మన పిల్లల్ని మాతృభాషకి దూరం చేస్తున్నావు. వ్యాకరణ పటుత్వం లేకుండా భాషా పటుత్వం ఎలా వస్తుంది? బాల్యంలో సరైన పునాది పడకపోవడంతో భవిష్యత్తులో పిల్లలు వెనకబడిపోతున్నారు. బట్టి చదువులవుతున్నాయి. విజ్ఞానవంతులు కాలేకపోతున్నారు. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహం, ఆ సంస్కృతిని గుడ్డిగా అనుకరించాలనే తపన మన నేటి సమాజ పతనానికి ముఖ్య కారణం. అలాగని కాదు నాన్న, రోజులు మారే, తరాలు మారే. మనం గుర్తించాలి, తరాల మధ్య అంతరాలు పెరిగాయి. మనం వారధి లాంటి వాళ్ళం, మధ్యలో ఉండి ఆ అంతరాలు సరిదిద్దాలి. కాయ కష్టం చేసుకునే వ్యక్తి కూడా తమ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని రెక్కలు ముక్కలు చేసుకుని పెద్ద పెద్ద కాన్వెంట్ లో చదివిస్తూ ఉంటే మనం దాన్ని కాదని వేరే ఎలా చేయగలం చెప్పు? మామయ్య గారు, భోజనానికి రండి. ఎరా, ఏం చేస్తున్నావు? ఏం లేదు డాడీ, బొమ్మలు వేసుకుంటున్నాను. బొమ్మలు వేసుకోవడం కాదు, బుక్ తీసి చదువు. ఎస్ డాడీ. ఆ హోంవర్క్ అది చేసావా? ఎస్ డాడీ. దెన్ రీడ్ దట్ మ్యాథ్స్ లాగ్ బుక్. ఓకే డాడ్. చూడమ్మా, నువ్వైనా చెప్పు వీడికి. నా మనవలు తెలుగులో గలగలా మాట్లాడుతూ ఉంటే వినాలని ఉంది. దానికేముందిలే మామయ్య గారు, ఇంటి దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి మీకు నచ్చిన విషయాలు చెప్పండి, నేర్చుకుంటారు. బయట వాళ్ళ ఆంగ్ల చదువులు చదువుకున్నట్టు ఉంటుంది, ఇక్కడ మీ కోరిక తీరినట్లు ఉంటుంది. అలా ఎక్కడ జరుగుతుందమ్మా? ఇంట్లో వీడు చెబితే వింటున్నాడా? ఎప్పుడూ స్కూల్లో వాళ్ళు ఇచ్చిన పనులు చేయటానికే వాడికి తీరిక లేకుండా ఉంటే ఇక్కడ వాడు నేర్చుకునేది ఎప్పుడు? కాస్త ఏమాత్రం సమయం మిగిలినా ఆ కంప్యూటర్ ముందు కూర్చోవటం తప్ప అంతకన్నా ఏం లేదు. అంతేగాని చక్కగా ఏ పుస్తకమైనా తీసి చదవటం అది ఏదీ లేదు కదా. తెలుగులో ఎంత పద సంపద ఉందమ్మా, అదంతా ఏమైపోతుందోననే బెంగతోనే నేను పోతానేమోననే భయం. ఏం మాటలు మామయ్య గారు, మీకు అంత చెప్పాలనుంటే నాకు చెప్పండి, నేను వింటాను. అంటే భాష ఏదో కాలక్షేపం కోసం కాదమ్మా, వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు నేర్చుకుని మరో 4 తరాలు భాషని బతికించాలని నా బాధ. అంతేకాని నేనేదో మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చుని ఊకొడతారని కాదు. ఇదంతా ఇలాగే ఉంటుంది. కానీ భాను, నువ్వు వెళ్ళి ఇంట్లో పని చూసుకో. నాన్నని కొంతసేపు నిద్రపోని. బదరి, తాతగారున్నారా? యా, హీ స్లీపింగ్ ఇన్సైడ్. యు జస్ట్ కమ్ అండ్ సిట్ అంకుల్. ఐ విల్ కాల్. పడుకోని, పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. ఇంతకీ నువ్వు ఎలా చదువుతున్నావు? ఓకే, గుడ్ అంకుల్. అయ్యో, పడుకోండి మాస్టారు, అప్పుడే లేచిపోయారేం? నేను వెయిట్ చేస్తాను కదా. లేదయ్యా వాసు, ఎంతసేపు పడుకుంటాం? ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పని అదే కదా. పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నవాడిని ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఏదో నీలాంటి శ్రద్ధ ఉన్నవాడికి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పడం ఎంత పుణ్యంతో కూడుకున్న పని చెప్పు. ఇక్కడ నీకో విషయం చెప్పాలి వాసు. పూర్వం షాజహాన్ని బంధించి చెరలో పెట్టినప్పుడు నీ చివరి కోరిక చెప్పమన్నారట. అప్పుడు ఏమన్నాడో తెలుసా? నాకు తెలిసిన నిజాన్ని నేర్పడానికి నాకు కుర్రాడి ఇవ్వండి అని అడిగాడట. అలా ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాకు తెలిసిన 4 ముక్కలు నీలాంటి అభిరుచి ఉన్న వాళ్లతో పంచుకోవాలని ఓ ఆశ. ఏంటి మాస్టారు అలా అంటారు? మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మాలాంటి వాళ్ళ అదృష్టం. అదేనయ్యా నీ గొప్పతనం. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కూడా నీకు మన తెలుగు భాష అన్నా మన సంస్కృతి అన్నా ఉన్న అభిమానానికి నిజంగా అచ్చరు పొందాలయ్యా. లేదు మాస్టారు, ఈసారి నేను తిరిగి వెళ్ళాలనుకోవడం లేదు. ఇక్కడే ఉండి భాషాభివృద్ధి కోసం ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో ఉన్నాను.
చూద్దాం, దానికి తగ్గ ప్రణాళికలతో అందరినీ కలుస్తాను. తర్వాత ఏమవుతుందో చూడాలి. ఏం వాసు, అక్కడ జీవితంలో ఆర్థిక సంతృప్తితో పాటు స్వేచ్ఛా జీవితం కూడా ఉంటుంది కదా? కానీ మాస్టారు, జీవితం అంటే డబ్బు మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయం కూడా అని మీ దగ్గరే నేర్చుకున్నవాణ్ణి. అక్కడిదంతా మేడిపండు చందం లాంటిది. వాళ్ళకి సహజంగా కనిపించేది మనకి వైపరీత్యంలా ఉంటుంది. స్వేచ్ఛ పేరుతో అక్కడ విచ్చలవిడితనం పెరిగిందని మనం అంటాం. స్వేచ్ఛ పేరుతో ఎంతో అభివృద్ధి చెందామని వాళ్ళంటుంటారు. తరతరాలు ఒకే చోట కలిసి ఉండాలనే తాపత్రయం ఇక్కడ మనకి కొంతైనా కనిపించొచ్చు, కానీ అక్కడ మచ్చుకు కూడా ఆ మాట వినిపించదు. నీ ఆలోచన చాలా గొప్పది వాసు. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నిరభ్యంతరంగా నన్ను కలువు. అలాగే మాస్టారు. తెలుగులోని పద్య ప్రక్రియల మీద నువ్వు చేస్తున్న పరిశోధన ఎంతవరకు వచ్చింది? జరుగుతోంది మాస్టారు, అందుకనే మీ సహాయం కోరొస్తున్నాను. చెప్పాను కదా, నీలాంటి శిష్యుడు దొరకటం నా అదృష్టం అని. చిన్నవాడివి, ఇంతకన్నా ఎక్కువ పోవటం అంత మంచిది కాదులే. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. పద్య ప్రక్రియల మీద పరిశోధన చేయాలనుకుంటున్న విషయం బాగుంది. తెలుగు పద్య ప్రక్రియలలో ఎన్ని రకాలుంటాయి మాస్టారు? వాటిలో ముఖ్యమైనవి, మరుగున పడినవి ఏమిటి? నేను వేటిని అనుసరించి నా పరిశోధన మొదలు పెడితే బాగుంటుంది? తెలుగు భాష అజరామరమైనది. తెలుగు సాహిత్యం అఖండం, అపూర్వం, అమోఘమైనది. తెలుగు సాహితీ వనంలో ఎన్నో ప్రక్రియలున్నాయి. వాటిలో కొన్ని అద్భుతమైన ప్రక్రియలు దాగి ఉండటం విశేషం. ముఖ్యంగా మరుగుపడిన వాటిలో అనులోమ, విలోమ, పునరుక్తి, ద్విపద, అవధానం ప్రక్రియల్ని బాగా గమనించు. వీటిలో అనులోమ, విలోమ, పునరుక్తి మీద ఇంచుమించు ఈ రోజుల్లో ఎలాంటి కావ్యాలు దొరకవు. కానీ కొన్ని ద్విపద కావ్యాలు నీకు దొరుకుతాయి. అవధాన ప్రక్రియల్లో కూడా దొరుకుతాయి. వీటిని మూలంగా తీసుకొని నీ పరిశోధన కొనసాగించటం మంచిది. అలాగే మాస్టారు, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇంతకీ ఈ అనులోమ విలోమ కావ్యం అంటే ఏంటి మాస్టారు? అనులోమ విలోమ కావ్యం అంటే ఒకే పద్యాన్ని కింద నుంచి మీదికి చదవటాన్ని విలోమం అంటారు. ఒక పద్యాన్ని సక్రమంగా ఒకే వరుసలో చదవటం అనులోమం. అయితే పద్యాన్ని అనులోమంగా రాసినప్పుడు ఒక విధమైన అర్థం వచ్చేలా, విలోమంలో చదివినప్పుడు మరొక అర్థం వచ్చేలా చెప్పగలగడమే అనులోమ విలోమం. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టతరమైన ప్రక్రియ. మీరు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను, వింతగాను, ఇంకా చెప్పాలంటే మరింత గొప్పగాను ఉంది మాస్టారు. నాకు ఇప్పుడే దాని గురించి తెలుసుకోవాలని కూడా ఉంది. దానికేం భాగ్యం వాసు. సరే, ఇప్పుడు అనులోమ విలోమం అంటే ఏంటో చూద్దాం. శ్రీ రాఘవీయ యాదవ్యం అనే కావ్యాన్ని ఇదే పద్ధతిలో రాశాడు సూరదాస కవి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఆంధ్రలోని గోదావరి ప్రాంతంలో నివసించేవాడని చెబుతారు. ఒకే పద్యంలో రాముణ్ణి గురించి, కృష్ణుని గురించి అర్థం వచ్చేలా ఎంత చక్కగా వ్రాయబడిందో చూడు. అనులోమం అంటే క్లుప్తంగా మీద నుంచి కిందకి, విలోమం అంటే కింద నుంచి మీదకి. ఒకసారి ఇది చూడు. వందేహం దేవంతం సీతం రంతారం కాలం భాసాయ రామో రామాధీరాప్యాగో లీలామరాయోధ్యేవాసి. అంటే సీత కొరకు పరితపించుచు సహ్యాద్రి పర్వతములను దాటి రావణుని చంపి సీతతో చాలా కాలం అయోధ్యలో నివసించును. అట్టి శ్రీరామునికి నా నమస్సులు అని అర్థం.
ఇప్పుడు ఆ పద్యాన్ని తిరిగేసి చూద్దాం. సేవాధ్యేయా రామాలాలి గోప్యా రాధీ మారామోరాహ యస్యాభాలంకారం తారం తం శ్రీతం వందేహం దేవం. అంటే వక్షస్థలి లక్ష్మీవాసమై పూజాతులతో స్మరించయుక్తుడో రుక్మిణీ మున్నగు భార్యలతో సరసమాడును, గోపికలచే నిందించబడును, నగలతో విరాజితుడయ్యుండును అట్టి శ్రీకృష్ణుడికి నా నమస్సులు అని అర్థం. ఎలా ఉందయ్యా ఈ ప్రక్రియ? అబ్బా, అద్భుతంగా ఉంది మాస్టారు. 2 పద్యాల్లో ఒకే పదాలను ఉపయోగించడంతో పాటు ఒక పద్యాన్ని తెరకేసి చదివితే వేరే అర్థం వచ్చేలా చూడడం, అది అర్థవంతంగా రాయడం, అమోఘం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు మాస్టారు. నీ పరిశోధనకి ఇది చాలా అవసరం. ఇప్పుడు పద్యాలు రాసేవాళ్లే అరుదు, అందులోనూ ఇలాంటి ప్రక్రియలో రాసేవాళ్లు మనకి పుటం పెట్టి వెతికినా కనబడరు. నువ్వు ఎంచుకున్న విషయం చాలా బాగుంది. మరుగున పడుతున్న తెలుగు పద్య రూపాల్ని వెలుగులోకి తేవాలనుకుంటున్నావు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ పద్యాన్ని బాగా గమనించి నేను చెప్పిన తాత్పర్యాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటే నీకు ఇలాంటి వాటి మీద పట్టు దొరుకుతుంది. నీకు పద్యాలంటే ఎంత ఆసక్తి అయ్యా? ఒకసారి ఈ పద్యాన్ని కూడా ఒక్కసారి గమనించు. తెలుగంటే నాకు వల్లమానిన అభిమానం ప్రాణంతో సమానమయ్యా. నీలాంటి విద్యార్థులు లభిస్తే ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లే సజ్జ కంకి కన్నా, కమియ పండిన దాక కన్నా, చిక్కెర తగపోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా పనస తొన కన్నా, అలతి పెరతేమియన కన్నా, నాయని తర కొసరి కూసిన కోయి కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా, ఈయనైనదీ మా తెలుగు భాష, ఈయనైనదీ ఏ తెలుగు భాష. తెలుగు మీద తీయని పద్యం ఎంత బాగుంది మాస్టారు. మీరు మాకు ఎప్పుడు నేర్పిన పద్యాలు. నేను 10వ తరగతిలో ఉండగా మీరు చెప్పిన పార్వతీ తపస్సు పాఠంలోని భూధర రాజకన్య పద్యం శ్రీనాథుడు రాసిన కాశీఖండంలోనిది. ఈ రోజుకి నాకు అలా గుర్తుండిపోయింది. మరి మాకు అలా చెప్పిన గొప్పతనం మీదే కదా. ఆ ఆసక్తే మళ్ళీ నన్ను సాహితీ సేద్యం వైపుకు నడిపించింది మాస్టారు. అబ్బా, నువ్వు అలా చెబుతుంటే నాకెంతో ఉత్సాహంగా ఉందయ్యా. ఏది ఒక్కసారి నీ నోటితో ఆ పద్యం నాకు వినిపించవా? తప్పకుండా మాస్టారు. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి, ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరించే, పాండు రక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢ పయోధర మండలీ సముత్సేధ, విశీర్ణ సంహతుల చెల్లు మహీరుహవల్కలంబులన్. ఆహా, ఎంత కమ్మగా పాడావయ్యా. శ్రీనాథుడే స్వయంగా భూమికి దిగి వచ్చినట్టుగా ఉందయ్యా వాసు. ఇంత మీ ఆశీర్వాదం మాస్టారు. అవును వాసు, లేకపోతే హాయిగా ఇంజనీరింగ్ చేసుకుని సాఫ్ట్వేర్ లో ఉండి హాయిగా సంపాదించుకుంటున్న వాడివి ఇలా భాషా సేద్యం చేస్తానని వెంటపడటం నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉందయ్యా. చూడు, మా మనవడున్నాడు. వాడికి తెలుగు భాష అంటే
ఏదో ఒంటి మీద గొంగళ్ళు పాకుతున్నట్టు, నాకేం పోయిందన్నట్టు. దాని మీద భక్తి అనురక్తి లాంటివి ఏమీ లేవు. వాణ్ణని ఏం ప్రయోజనం లేదులే. వాణ్ణి అలా తయారు చేసినందుకు వాళ్ళ నాన్నని అనాలి. తెలుసుకుంటాడులేండి మాస్టారు, ఇంకా చిన్నపిల్లాడే కదా. ఇంతటి పండిత ప్రకర్ష పక్కన ఉండగా రాకుండా పోతుందా? అదేనయ్యా నా బాధ. కనీసం నా సాంగత్యంలో ఉండి శుభ్రంగా తెలుగు మాట్లాడటం నేర్చుకోలేకపోతున్నాడనే నా చింత. అంతేగాని వాడు పెద్ద చదువులు చదవకూడదని నేను కోరుకుంటానా? ఆ భాషా సంస్కారం చిన్నప్పటి నుండి రావాలి, అలవర్చాలి అంటాను. అందులో తప్పు లేదు కదా. నువ్వే ఉన్నావు చూడు, పెద్ద చదువులు చదువుకోలేదా? అయినా కించిత్ గర్వం కూడా లేకుండా పెద్దలంటే గౌరవం, ఆ వినయం, మాతృభాష మీదున్న భక్తి ఇవన్నీ ఎలా వచ్చాయ్యా? నీలా ప్రతి కుర్రాడు ఉన్నప్పుడు భాష చిరంజీవిగా వర్ధిల్లుతుందయ్యా. ప్రస్తుత తెలుగు భాషా పరిస్థితులు చూస్తుంటే నాకు ఒకటే బెంగగా ఉందయ్యా. కొంతమంది పెద్దలు మరి కొంతకాలంలో భాషే కనుమరుగవుతుందని అంటుంటే గుండెల్లో ఎక్కడో కెలుగుతున్నట్టుందయ్యా. ఏం తింటున్నా వంట పెట్టడం లేదు. తల్లి భాష కన్నా తల్లి లాంటిది కదయ్యా. తల్లిని కాపాడుకోవటానికి ఎంత తపన పడతామో తల్లి భాషని కాపాడుకోవాలన్నా అంతే తపన పడాలయ్యా. ఆలోచిస్తేనే నిద్ర పట్టడం లేదు. నేను సైతం అంటూ నా తెలుగు కోసం ఏదైనా చెయ్యాలనిందయ్యా. అలాగే చేద్దాం మాస్టారు. ఏదో కొందరు అనుకుంటున్నట్టు తెలుగు భాష కొన్ని సంవత్సరాల్లో అంతమవుతుందని, కానీ అది ఎప్పుడూ జరగదు, జరగకూడదు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనలాంటి భాషాభిమానులు నడుంకట్టినప్పుడు అది జరగని పని మాస్టారు. ఇప్పటి వరకు మీరు నేను సైతం తెలుగు భాషకు మొదటి భాగం నాటిక విన్నారు కదా. మరి మరొక వారంలో తరువాయి భాగంలో మరికొన్ని విశేషాలను తెలుసుకున్నాము. మరి నేను సైతం తెలుగు భాషకు నాటిక పంచమ ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమం శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరియు పర్యవేక్షణ జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ డింపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఇందుకి పాత్రలు, పాత్రధారులు దేవరకొండ సుబ్రహ్మణ్యం ఇంటి పెద్ద, కవి కోకిల డాక్టర్ జిల్లేపల్లి వెంకటచలపతిరావు గారు, తెలుగు ఉపన్యాసకులు వీరేశలింగం సుబ్రహ్మణ్యం కొడుకు డాక్టర్ అనంతాత్ముల రామకృష్ణ గారు, తెలుగు సాహితీవేత్త భానుమతి వీరేశలింగం భార్య, శ్రీమతి అవధానం మాధవి గారు నాయుడుపేట, వాసు సుబ్రహ్మణ్యం శిష్యుడు, శ్రీమతి వేదాల వెంకటశేష లాలిత్య గారు పోలాండ్, బన్నీ సుబ్రహ్మణ్యం మనవడు, చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్ తోడూరు పోలాండ్. మరి మరొక భాగంలో నేను సైతం తెలుగు భాషకు నాటికలో మరిన్ని విశేషాలను తెలుసుకున్నాము. శుభం పోయారు.